'బన్ బటర్ జామ్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఓవరాల్‌గా మూవీ చూసినాక నాకేమనిపించింది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మూవీ అయితే మాత్రం బోల్డ్ కంటెంట్ అయితే లేదు గానీ హీరో, హీరోయిన్ క్యారెక్టర్‌లని చూపించే ముందు కొంత వాళ్ళ గురించి హైప్ ఇస్తున్న తరుణంలో వాళ్ళ యొక్క నెగెటివ్సే చూపిస్తారు. ఆ టైంలోనే కొంత బోల్డ్‌గా అనిపిస్తుంది తప్ప ఓవరాల్ మూవీ అంతా బానే ఉంది. ఓకే గైస్, ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ అయితే రొటీన్, రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, నిబ్బా నిబ్బి క్యారెక్టర్స్ లవ్ స్టోరీని చూపించినట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా కొత్తదనం లేకపోవడం ఈ మూవీలో మైనస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బేసిక్ స్టోరీ లైన్ విషయానికొస్తే ఇద్దరు పేరెంట్స్ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏ విధంగా పెటాకులవుతున్నాయి అని చెప్పి ముందుగానే వాళ్ళిద్దరు పిల్లల్ని కలుపుదామని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు లవ్‌లో పడ్డారా? వాళ్ళు పడ్డానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఈ పిల్లలిద్దరికీ వేరువేరుగా ఉన్న లవ్ స్టోరీలు చివరికి ఎటువంటి మలుపులు తిరిగాయి అన్నదే బేసిక్ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీ ఓటీటీలో కాబట్టి అయినా చూడొచ్చా అంటే లేదు ఫ్రెండ్స్. ఇది కామెడీని ట్రై చేశారు. మరి డబ్బింగ్ వర్కౌట్ అవ్వకపోవడమో ఏమో తెలియదు గానీ కామెడీ కూడా పనిలేదు. సీన్స్ అన్నీ కూడాను ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్ ఒక ఫ్రెండ్‌షిప్ బేస్డ్ మూవీస్ నుండి కాపీ కొట్టినట్టుగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా కొత్తదనం లేకపోవడం ఈ మూవీ డిసప్పాయింట్ చేస్తుంది. ఒక గంటన్నరలో అయిపోవాల్సిన మూవీని ఎక్కువగా సాగదీశారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు గనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్‌ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇది బన్ బటర్ జామ్ కాదు, జెండు బామ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.